లిటిల్ బిట్ ఎమోషనల్. ఇష్టమైన వాటిని కూడా చాలా వదులుకుంటుండే. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నాకు నచ్చినట్లు హ్యావ్ టు ఎంజాయ్ అండ్ ఫిక్స్ అయినా. Because I have to earn myself, I have to stand for myself and నుంచున్నా. నా లైఫ్ లో ఎన్ని కష్టాలు వచ్చినా సరే రాక్ సాలిడ్ గా నుంచుంటా. ఎవడన్నా ఇది నువ్వు వల్ల కాదు, నీకు చాత కాదు, ఇది నువ్వు చెయ్యలేవు అని అన్నాడా, చచ్చాడేవాడు నా చేతుల. నా లైఫ్ లో ఇంకొక టర్నింగ్ పాయింట్ రాబోతుంది. Hey everyone, welcome back to my channel. This is your cutie Diana. అంటే ఈరోజు ఉమెన్స్ డే కదా, అండ్ నా గురించి నేనేం చెప్పుకోను బికాజ్ ఐఎమ్ ఏ హార్డ్ వర్కింగ్ ఉమెన్. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఐ అగ్రీ ఫర్ మై సెల్ఫ్. బికాజ్ నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తాను, నేను ఏం చేస్తాను అన్నది నాకు మాత్రమే తెలుసు. అండ్ ఆల్సో నా లైఫ్లో ద స్ట్రాంగెస్ట్ పర్సన్ దట్ ఐ ఎవర్ సీన్ అంటే షీ ఈజ్ మై మదర్. అమ్మ, హ్యాపీ ఉమెన్స్ డే. లిటిల్ బిట్ ఎమోషనల్. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ ఆడవాళ్ళు చేసే చాలా కష్టాలని చాలామంది గుర్తించరు. డోంట్ థింక్ దట్ ఫెమినిస్ట్గా మాట్లాడొద్దు అని చెప్పేసి మాట్లాడొద్దు. ఐ వాజ్ చెప్తున్నా అంతే, అంతకు మించి ఆడవాళ్ళు అని మాట్లాడట్లేదు. బట్ వాళ్ళు చేసే పనిని కూడా మనం గుర్తించాలి కదా. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఏమేమి చేస్తారు ఏంటి అన్నది మీకు బాగా తెలుసు. వాళ్ళు లేకుండా ఒక డే అన్నది కూడా మనకు గడవదని కూడా మీ అందరికీ తెలుసు. బట్ వాళ్ళందరికీ మీరు ఇచ్చే అప్రిషియేషన్ ఏంటో నాకు తెలీదు. బట్ కొంచెమైనా అట్లీస్ట్ గుర్తించి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎవరైనా హోమ్ అంటే అమ్మ వాళ్ళు ఇంట్లోనే ఉండి మీకు ఆరామ్సే వండి పెట్టి చేసేవాళ్ళు అనుకో, ఒక్కసారి ఎప్పుడైనా జస్ట్ అప్రిషియేట్ దమ్ దట్ అమ్మ ఈరోజు కర్రీ చాలా బాగుందమ్మా, యూ మేడ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్ అండ్ యూ లుక్ అమేజింగ్ అని ఎప్పుడైనా చిన్న చిన్న కమెంట్స్ ఇవ్వండి. దెల్ బి ఫ్లాట్ అనమాట. రోజు 2 కూరలు కాస్త 4 కూరలు అయిపోతారు. మీరు ఏది అడిగితే అది వండి పెట్టేస్తారు, మీరు ఏది అడిగితే అది చేసి పెట్టేస్తారు. బికాస్ దేర్ హార్ట్స్ ఆర్ వెరీ సింప్లీ ఫిల్డ్ విత్ ద, ఎట్లా అంటే చాలా కైండ్ హార్టెడ్ పర్సన్స్ ఉంటారు. అందులో వాళ్ళకి ఇష్టమైన పర్సన్స్ చెప్పినారంటే లిటరల్లీ దే వర్ లైక్ అమేజింగ్ అనమాట. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మై ఎంటైర్ లైఫ్ అంటే లైక్ 20 years పాటులో నేను మేబీ ఐ స్టాండ్ అప్ మై సెల్ఫ్ ఫర్ 4 years బ్యాక్ ఆర్ 5 years బ్యాక్ నుంచి నా కోసం నేను నుంచోవడం స్టార్ట్ చేసిన. నాట్ ఈవెన్ డిపెండింగ్ ఆన్ ఎనీబడి. అమ్మ, నాన్న లేకపోతే లైఫ్లో వచ్చిన ఏ పర్సన్ దగ్గర కూడా నేను డిపెండ్ అవ్వలేదు. బికాజ్ ఐ హ్యావ్ టు ఎర్న్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు స్టాండ్ ఫర్ మై సెల్ఫ్ అని నుంచున్నా. బట్ ఈ జర్నీ ఆఫ్ లైఫ్లో ఎదుటి వాళ్ళ కోసం చాలా కష్టపడ్డా. నేను చాలా అంటే చాలా 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 కష్టపడ్డా. నాట్ ఈవెన్ సింపుల్ థింగ్స్, నాకు ఇష్టమైన వాటిని కూడా చాలా వదులుకుంటుండే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నాకు నెయిల్స్ చేయించుకోవడం అంటే చాలా ఇష్టం. పార్లర్కి వెళ్ళి ఇప్పుడు అంత వేస్ట్ చేసుకోవాలా లేకపోతే నెయిల్స్ చేయించుకోవాలా, అదే డబ్బులు ఉంటే నాకు ఇష్టమైన పర్సన్కి కానీ ఇంట్లో ఏదో ఒకటి వస్తుంది కదా, ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అనే మైండ్ సెట్. ఇన్ని రోజులు నా కోసం నేను ఏమీ గిఫ్ట్ చేసుకోలేదు, నా కోసం నేను ఏమీ చేసుకోలేదు. బట్ టుడే ఐఎమ్ లిటరలీ ఎంత క్రేవింగ్ అవుతుందంటే అట్లీస్ట్ ఈ ఒక్క డే అయినా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు నచ్చినట్లు హ్యావ్ టు ఎంజాయ్ అండ్ ఫిక్స్ అయినా. నాకు ఈరోజు ఏం చేసుకోవాలనిపిస్తే అది చేసుకోవాలి. కష్టపడింది ఇంకా చాలా కష్టపడ్డా, పడతాను కూడా. అలా అని చెప్పేసి ఇప్పటిదాకా ఇక్కడ బ్రేక్ ఇచ్చేసాను. నా లైఫ్లో
ఎన్ని కష్టాలు వచ్చినా సరే రాక్ సాలిడ్గా నుంచుంటా. ఒక రకంగా మా మమ్మీ డాడీ ఇచ్చిన మనోధైర్యం అనుకోవచ్చు. అంటే దే వర్ వెరీ స్ట్రాంగ్, వెరీ వెరీ స్ట్రాంగ్. అందరు అడుగుతారు అసలు ఇంత స్ట్రాంగ్ ఎలా అక్క బాబు, ఇన్ని హడిల్స్ని ఎట్లా ఫేస్ చేస్తూ ఉంటావు. మీ అందరికీ మా మమ్మీ రియాలిటీ తెలియదు కదా, షీఈ్ లైక్ ఐరన్ లేడీ అనమాట. అంటే చాలా టఫెస్ట్ పర్సన్ నా లైఫ్లో. ఎవరు నన్ను అంత టఫెస్ట్ పర్సన్ చూసినా అంటే మా మమ్మీనే. ఆమె మాట్లాడే మాట తీరే కానీ, ఆమె బిహేవ్ చేసే బిహేవియరే కానీ చాలా టఫ్ ఉంటుంది. లైక్ ఎవరైనా ఒక కొత్త పర్సన్ వచ్చి మా మమ్మీతో ఒక 10 నిమిషాలు మాట్లాడినారు అనుకో, దేర్ లైక్ ఏంటి మీ మమ్మీ ఇంత అంటే కొంచెం చాలా కోపంగా ఉంటారా అన్న థాట్లో అడుగుతూ ఉంటారు. బట్ ఎగ్జాక్ట్లీ బట్ తను చాలా కైండ్ హార్ట్ పర్సన్, కానీ పైకి మాత్రం అమ్మోరు తల్లిలాగా అనిపిస్తుంది. ఒక రకంగా అంత స్ట్రెంగ్త్ కానీ ఏదైనా చేసుకునేది అంతా కూడా ఆవిడ దగ్గర నుంచే వచ్చింది నాకు. సో అందుకనే ఇంత మొండితనం కూడా, ఇంకా మొండితనం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే మా ఫాదర్ నుంచి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే మామూలుగా ఉన్నావు అనమాట. ఈవెన్ నన్ను ఎవడన్నా ఇది నువ్వు వల్ల కాదు, నీకు చేత కాదు, ఇది నువ్వు చెయ్యలేవు అని అన్నాడా చచ్చాడేవాడు నా చేతులు. అంటే ఐ మీన్ లైక్ నేను వాళ్ళని ఎదుటిగా తిట్టను, లేకపోతే అరే నువ్వు నన్ను ఇలా అన్నావు అని నేను చెప్పేసి ఏమనను. నేను ఏం చేస్తా అంటే ప్రూవ్ చేసి చూపిస్తా. కొంచెం లేట్ అయినా పర్లేదు, వాళ్ళకి మాటలతో చెప్పొద్దు, చేతులతో నువ్వు చెయ్యలేవు అన్న పని నేను చేసి చూపించాలి అనే మైండ్ సెట్ ఆఫ్ పర్సన్ని. సో అట్లా చేసి చూపించేస్తూ ఉంటా అనమాట. సో ఈ ఉమెన్స్ డే రోజు మీ అందరికీ ఒక రివీలింగ్ పాయింట్ ఇస్తా. అంటే నా లైఫ్లో ఇంకొక టర్నింగ్ పాయింట్ రాబోతుంది. ఇట్స్ ఎందుకు సస్పెన్స్ కొంచెం కొంచెం ఆపుకుని, నో 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 మీరు అనుకునేవి కానే కాదు. సో కాకపోతే మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నదే అనమాట. సో ఆ టర్నింగ్ పాయింట్ అయితే ఇవ్వబోతున్నాను ఈరోజు. లిటరల్లీ ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ విత్ మై సెల్ఫ్. నాతో నేను టైం స్పెండ్ చేయబోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నా, నా కోసం నేనేం చేసుకుంటున్నాను, నా కోసం నేనేం చేయాలనుకుంటున్నాను అన్నది ఈరోజు ఈ వ్లాగ్లో మొత్తం చూసేద్దాము. బికాస్ ఇంకా జాబ్ ఇప్పటిదాకా అందరి కోసం కష్టపడ్డా కదా, ఈ ఒక్కరోజు నా కోసం నేను ఇన్ని రోజులు పడ్డ కష్టానికి చిన్నవి, నాట్ మోర్ దెన్. నాకు పెద్ద కోరికలు ఏమి ఉండవు, అంటే లైక్ నా బిల్డింగులు కట్టుకోవాలి, ఆస్తులు అంతస్తులు, నో. నా కష్టం మీద నేను ఉండాలి అనే మైండ్ సెట్ ఉన్న పర్సన్ని. సో లెట్స్ డూ ఇట్. ఐఎమ్ రెడీ. నాతో పాటు మీరు కూడా రెడీయా? ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ ఈ జిడ్డు ముఖాన్ని కొంచెం స్నానం చేసి రెడీ అవుతా. బికాస్ నాకు తెలుసు మీరు ఇందాక నుంచి జిడ్డు ముఖం చూడలేకపోతున్నారని. వెళ్ళి స్నానం చేసేసి వచ్చి మంచిగా రెడీ అయ్యి వెళ్దాం. Happy Women's Day. I know, thank you so much. Happy Women's Day. Thank you. సో గైస్, పొద్దున్నే నేను మీ అందరికీ చెప్పా కదా ఉమెన్స్ డే స్పెషల్ అని. రెగ్యులర్గా చేయించుకునే అక్క దగ్గరకు వస్తే ఆవిడ ఈ రోజు ఏమన్నారో తెలుసా? చెప్పండి అక్క. 30 రూపీస్ ఉన్నది ఐబ్రోస్ కి. సో 10 రూపీస్ ఆఫ్ ఫర్ ఉమెన్స్ డే అనేది నేను చెప్తాను. 10 రూపీస్ ఆఫ్ అంట ఉమెన్స్ డే రోజు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. రోజు ఫ్రీగా ఇచ్చినారు మాకు. థ్యాంక్ యూ. ఇగో 3:00 రెడీ అయిపోవాలి అని ఫిక్స్ అయిన దాన్ని. ఇంకా జడ దువ్వడంలోనే ఉంది. ఇప్పుడు టైం 5 అవుతుంది. ఉమెన్స్ డేలో వీళ్ళు ఇంకొకటి చేస్తే ఏం చేస్తారంటే, ఎంతైనా అమ్మాయిలమైనా ఒప్పుకుంటాం అబ్బా, కొంచెం డిలే చేస్తాం ఈ రెడీ అవ్వడంలో. మళ్ళీ ఏమైనా 100 మందితో ఏమైనా పెట్టుకున్నానా అంటే ఎవ్వరు లేరు. సోలో ఈ సోలో దానికి కూడా తొందరగా రెడీ అవ్వడానికి మనకి ఇదే అనమాట. గెటింగ్ లేట్. రెడీ అవ్వాలి ఫాస్ట్గా. ఎక్కడికి వెళ్తాను అన్నది చూపిస్తాను. ఎలా ఉంది ఇంతకి శారీ? గైస్ రైట్ నౌ ఫ్లవర్స్ తీసుకుంటున్నా. ఎన్ని రోజెస్? సో 20 రోజెస్ని అయితే పర్చేస్ చేస్తున్నా. లెట్స్ సీ. ఐఎమ్ స్కేర్డ్ బట్ ఐఎమ్ రెడీ. బ్యూటిఫుల్ రోజెస్ కదా. సో ఒక్కొక్కరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే, యాక్చువల్లీ నాకు అనిపించిన కొంతమంది హార్డ్ వర్కింగ్ ఉమెన్స్కి లెట్స్ గివ్ ఇట్ అప్. లెట్స్ చూద్దాం.
ఇన్ని రోజెస్ ఇప్పుడు ఎవరైతే హార్డ్ వర్కింగ్ ఉమెన్ కనిపిస్తారో లెట్స్ గివ్ ఇట్ టు దెమ్ అండ్ లెట్స్ సీ ద రియాక్షన్ హౌ దే గోనా రియాక్ట్ అండ్ ఐమ్ ఎక్సైటెడ్. స్ట్రేంజర్స్కి కదా కొంచెం భయం ఉంది బట్ ఇట్స్ ఓకే. గైస్ యాక్చువల్లీ ఐమ్ స్కేర్డ్ టు గివ్ దిస్ రోజెస్ బట్ ఐమ్ ఎక్సైటెడ్. దానికంటే ముందు నా ఎదురుగా నా డోనట్స్ ఉన్నాయి. డోనట్స్ సరే తిందాం, కొద్దిసేపు అయిన తర్వాత తిందాం. ఫస్ట్ అయితే రోజెస్ I'm giving this to a random person. I don't know how they're gonna react, but I'm scared, dude. Excuse me. Happy Women's Day. Thank you. Happy Women's Day. Excuse me. Happy Women's Day. Thank you. Same to you. Thank you so much. Thank you. Nikodda. Happy Women's Day. Nikodda. Mummy ki ichaga. She gifted me this, guys. Chocolate ichindi, bro. Happy Women's Day. Excuse me. Happy Women's Day. Thank you. Happy Women's Day. Yes. Nice to meet you. Dhamma. Happy Women's Day. Thank you. Thank you. Happy Women's Day, auntie. Okay. Guys, actually right now నేనైతే మాల్లో ఉన్నా. నేను యాక్చువల్గా నెయిల్స్ చేయించుకుందామని వస్తుండే కానీ నెయిల్స్ తప్ప నాకు ఇక్కడ అన్నీ కనిపిస్తాయి. ఐ గాట్ ఇట్ మై ఎక్సైటెడ్. ఓకే ఇట్స్ ఫైన్. ఓకే చలో ఇప్పుడైతే డోనట్ కంప్లీట్ చేసేసుకున్నాం విచ్ ఈస్ మై ఫేవరెట్ ఫుడ్. మీ అందరికీ తెలుసు కదా, తింటూనే ఉంటా కానీ లావు ఎందుకో చెప్తా. దానికి కూడా ఒక సీక్రెట్ ఉంటుంది. సో లెట్ మీ హ్యావ్ ఇట్ ఫస్ట్. అనుబేరా సో నేను ఆర్డర్ చేసాను. కాలుతుంది చాలా వేడిగా ఉంది. ఊదుకొని తినాల్సి వస్తుంది. ఎవరైనా డోనట్ ఊదుకొని తింటారా? ఇంత వేడిగా వచ్చింది. ఇంత వేడిది పెట్టుకుంటే నోరు కాలిపోద్దేమో అని. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. యూట్యూబర్ కదా, నేను వీడియోస్ చాలా చూస్తాను. మీ ఫోటోగ్రఫీ అండ్ సోలో ట్రావెలింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు. అది కూడా చూసాను, మీరే నాకు రాదా అనుకుంటూ ఉన్నాను అన్నమాట. నేనే ఎనీవేస్ నైస్ టు మీట్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ ఆంటీ. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. నేను డైలీ వచ్చే సెక్రటేరియటే కదా అని చెప్పి ఇంకా లాస్ట్ 4 ఫ్లవర్స్ మిగిలి వచ్చిన బాగానే ఉంది. కానీ తీరా వచ్చిన తర్వాత కనీసం బండి పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేనంత మంది జనాలు ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఇంతమందిలో మనం ఫ్లవర్ ఇచ్చినాం అనుకో ఎవరికైనా, ఆల్రెడీ ఫ్లవర్స్ చూసి తప్పుగా అనుకుంటున్నారు. బట్ ఐమ్ హ్యాపీ. మిగతా 60 యాక్చువల్లీ కొన్ని వీడియోస్ అయితే రికార్డ్ కూడా అవ్వలే. ఇన్ ద ఫియర్ యాక్చువల్లీ ఇద్దామన్న థాట్లో ఇట్లా పట్టుకోగానే రికార్డ్ అవుతుంది అనుకొని వదిలేస్తుండే. కొన్ని రికార్డ్ అవ్వలేదు, కొన్ని రికార్డ్ అయినాయి. రికార్డ్ అయినంత వరకు పెడతా, రికార్డ్ అవ్వని అయితే మనం ఏం చేయలేము. ఇంకా 4 మెంబర్స్, 4 అంతే. సో లెట్స్ ఫైండ్ అవుట్. నాకు కొద్దిసేపు అలా చిల్ అయ్యి కొంచెం ఏదైనా ఫుడ్ తినేసి చల్ జావు ఇంకా వెళ్ళిపోవడమే. కానీ ఇంతమంది జనం ఉన్నారే అని ఆలోచిస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సేమ్. ఎక్స్క్యూజ్ మీ. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే. Hi. Nice to meet you. Thank you so much. Thank you.
హ్యాపీ ఉమెన్స్ డే అమ్మా. రెస్టారెంట్కి వచ్చి అందరు జంటల కింద వస్తే నేను పెద్ద సోలో వచ్చింది. అందరు నన్నే విచ్చుతారు. నేను అసలు సాఫ్ట్ డ్రింక్స్ తాగా ఈరోజు తాగా నేను ఒక్కరోజు కూడా నాకు నచ్చినట్టు. యో ఫైనల్లీ నేనైతే వచ్చేసాను. అండ్ ద థింగ్ వాజ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. అంటే నేను చాలా చేయాలనుకున్నా బట్ అవన్నీ అవ్వలేదు. సరే నెక్స్ట్ టైం ఎప్పుడైతే 24 hours నాకు నచ్చింది ఏవైతే చేయాలనుకున్నానో అవన్నీ లిస్ట్ రాసుకొని ఆ డే మొత్తం కంప్లీట్ చేస్తా. అదొక ఛాలెంజ్ కింద తీసుకుంటా. బికాస్ నన్ను నేను హ్యాపీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా అందరి కోసం కష్టపడ్డా కాబట్టి ఇప్పుడు నా కోసం నేను కష్టపడాలనుకుంటున్నా. సో ఐ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ హ్యాపీ, మోర్ హ్యాపీయర్ బికాస్ ఐ డోంట్ డిపెండ్ ఆన్ సంబడీస్ హ్యాపీనెస్. వన్స్ అగైన్ అందరికీ ఎవరైతే వాళ్ళ ఇళ్ళల్లో ఎంతోమంది ఆడవాళ్ళు కష్టపడుతున్నారో, బయటకు వెళ్ళి ఎన్నో ఆపర్చునిటీస్ని గెయిన్ చేసుకుంటూ వాళ్ళు ప్రతి ఒక్క రంగంలో కూడా నెట్టుకొని వస్తూ ఎన్నో ఒడిదుడుకుల్ని కూడా అవన్నిటిని ఒక ఛాలెంజెస్గా తీసుకొని గెట్ ఆన్ అవుతూ బయటకు వస్తున్న ప్రతి ఒక్క ఉమెన్కి నిజంగా వెరీ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. నేను గుర్తిస్తున్నాను మీ అందరినీ. విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ మీరందరూ ఇంకా స్ట్రాంగ్గా ఎన్ని కష్టాలు వచ్చినా అన్నిటినీ దాటుకుంటూ మీ యొక్క ప్రేమని అందరికీ పంచుతూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో గైజ్ యాక్చువల్లీ ఒక చెప్పాలనుకున్నా, నా లైఫ్లో నేను ఏం చేస్తుండే అంటే చాలా లగ్జీరియస్ థింగ్స్, అంటే లైక్ ఇప్పుడు ఇన్ కేస్ నా కోసం ఒక ఇయర్ రింగ్ కొనుక్కోవాలనుకున్నాను అనుకో, ఇట్స్ కాస్ట్ లైక్ ఒక 100 రూపీస్ అనుకో. అమ్మో 100 రూపాయలు, అదే 10 రూపాయలకి ఏ దగ్గర వస్తుంది కదా, ఎందుకు ఇప్పుడు ఇంకా మిగతా 90 రూపాయలు తగిలేసి కొనుక్కోవడం అన్న థాట్. అంటే నా కోసం ఒక 10 రూపాయలు పెట్టుకోవడానికి కూడా నేను 100 సార్లు ఆలోచిస్తాను. బట్ ఎవరికైనా గిఫ్ట్ చేయాలి, ఎవరికైనా ఇచ్చేయాలి, మనం లవ్ చేసిన వాళ్ళకి ఏదైనా ఇచ్చేయాలంటే అది లక్షలైనా కూడా ఆలోచించాను అనమాట. కానీ ఇకపై నేను అట్లా చేయాలనుకోవట్లేదు. వాట్ ఎవర్ ద ల్యాక్స్ ఐ వాంట్ టు కీప్, ఎవరి మీద అయితే స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను అది ఏదో నా మీద స్పెండ్ చేసుకుంటే. ఎందుకంటే నేను చూపించేంత ప్రేమ నాకు ఎవరు చూపించరేమో, నేను ఇచ్చేంత ప్యూరిటీ ఆఫ్ లవ్ ఎవరు ఇవ్వరేమో. సో ఇట్స్ జోక్స్ అపార్ట్. నేను నా లైఫ్లో ఉన్న మా మదర్కి కానీ ఫాదర్కి కానీ హూఎవర్ మైట్ బి ఇన్ ఫ్యూచర్ వచ్చే వాళ్ళకే కానీ ఎవరికైనా కానీ డెఫినెట్లీ ఐ షో ద లవ్. ఇట్ డజంట్ మీన్ లైక్ బట్ ఐ వాస్ డన్ విత్ ఎవ్రీథింగ్. బికాస్ ఇప్పుడు నేను ప్రశాంతంగా కలుసుకుందాం. అండ్ అదర్ దెన్ బాయ్ టాటా, సీ యు గైస్.